ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్లో నారీ నారీ నడుమ మురారి సినిమా చూసి వస్తున్నా. ఈ పండగకి ఇదే మన లాస్ట్ రివ్యూ. కొంచెం రేపటి నుండి రెస్ట్ తీసుకోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. 2 సంక్రాంతులకి వచ్చి బ్లాక్ బస్టర్స్ కొట్టిన శర్వానంద్ గారు ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కొట్టారో లేదో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 5K లైక్స్ టార్గెట్గా ఇస్తున్నా. కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. టైటిల్లోనే స్టోరీలుంది. గౌతమ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. బట్ తన ఎక్స్తో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి మనోడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్. కామెడీ సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సామజవర గమనాలో నరేష్ గారు ఏ విధంగా అయితే నవ్విస్తారో ఈ సినిమాలో కూడా ఒక మంచి రోల్లో ఫాదర్గా కామెడీ పండించారు. 1-2 సీక్వెన్సెస్ అయితే క్రేజీగా ఉన్నాయి. ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే కోర్ట్ ఎపిసోడ్, మధ్యలో వచ్చే బర్త్డే పార్టీ ఎపిసోడ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. ఈ సినిమా మెయిన్ ఇంటెన్షన్ కామెడీ చేసి నవ్వించడం కాబట్టి కామెడీ సెక్షన్కి టిక్ మార్క్స్ అయితే పడ్డాయి. అండ్ ఆ కామెడీ జనరేట్ చేయడానికి డైలాగ్స్ బాగా హెల్ప్ చేశాయి. కొన్ని పంచెస్ అయితే సూపర్గా వర్క్ అయ్యాయి. అండ్ ఇదే కామెడీలో నవ్విస్తూనే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ని కూడా డీల్ చేశారు. లైక్ ఏజ్ బ్యారియర్, డైవోర్స్, ఇలా ఇంకొన్ని సెన్సిటివ్ టాపిక్స్ని అయితే టచ్ చేశారు. శర్వానంద్ ఆఫ్టర్ అ లాంగ్ టైం చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. కొన్ని వన్ లైనర్స్ విన్నప్పుడు రన్ రాజా రన్లో శర్వానంద్ గుర్తొచ్చాడు. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కాలేజ్ లుక్లో క్రేజీగా సూపర్ స్టైలిష్గా ఉన్నాడు. ఆ లుక్ చూసినప్పుడు ఆయనకు ఒక మంచి కాలేజ్ డ్రామా పడితే ఎంత బాగుంటుందో అనిపించింది. వెరీ హ్యాపీ టు సీ హిమ్ లైక్ దిస్. అండ్ శ్రీవిష్ణు గారి క్యామియో ఉంది. ఆల్రెడీ ప్రమోషన్స్లో రివీల్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఆయన ఉన్న 5 మినిట్స్ బాగా నవ్వించారు. మనకి తెలుసు కదా శ్రీవిష్ణు మార్క్ కామెడీ ఎలా ఉంటుందో. ఈ సినిమాలో కూడా అలానే ఉంది. శర్వానంద్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, ఎస్పెషలీ కాలేజ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో. అండ్ సినిమాటోగ్రఫీ బానే ఉంది. బీజిఎం కూడా ఇట్స్ డీసెంట్, అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది. కమింగ్ టు ద నెగటివ్స్. స్టోరీ లైన్ చాలా థిన్ అండ్ వీక్గా ఉంది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా సర్ప్రైజ్ చేయదు. నెక్స్ట్ ఏం జరుగుద్దో అని క్యూరియాసిటీ పెంచదు. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఏదో కామెడీ సీన్స్ వస్తున్నాయి, మనం నవ్వుతున్నాం అంటే అలానే ఉంటది. మనకి అన్నీ ముందే తెలుసు కాబట్టి ఆ రన్ టైంని ఫీల్ అవుతాం. కొన్ని సీన్స్ ఇంకెంతసేపు డ్రాగ్ చేస్తారు అని అనిపిస్తుంది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ పేసింగ్ చాలా అంటే చాలా స్లోగా ఉంది. హానెస్ట్గా చెప్తున్నా, కొన్ని క్రియేటివ్ చాయిసెస్తో సినిమాని బాగా ప్రెజెంట్ చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫీమేల్ లీడ్ని ప్రమోషనల్ మెటీరియల్లో ఎక్కడా రివీల్ చేయకపోవడం, ఇంకొక రిలేటెడ్ టైటిల్ పెట్టుకోవడం, అండ్ శ్రీవిష్ణు క్యామియోని ముందే రివీల్ చేయకపోవడం, ఇలా కొన్ని క్రియేటివ్ చాయిసెస్ తీసుకొని ఉండుంటే మనకి క్యూరియాసిటీ ఫ్యాక్టర్ మెయింటైన్ అయ్యి ఆ బోర్ అనేది ఫీల్ అయ్యేవాళ్లం కాదు. బట్ ఏం చేస్తాం, కేవలం నవ్విస్తే చాలు అనుకుని తీసినట్టు అనిపించింది. అండ్ వెన్నెల కిషోర్ గారిని అండర్ యూటిలైజ్ చేసుకున్నారు. ఆయన ఎంటర్ అయినప్పుడు ఇంకా నాన్ స్టాప్గా ఫన్ గ్యారంటీ అనుకున్నా. బట్ అతని స్కోప్ లేదు. అంత స్కోప్ లేనప్పుడు వెన్నెల కిషోర్ని ఎందుకు పెడతారో అర్థం కాలేదు. అండ్ సాంగ్స్ అయితే ఎందుకున్నాయో తెలీదు. అన్నీ స్పీడ్ బ్రేకర్సే. ఒక్క సాంగ్ కూడా వినడానికి బాలేదు. అండ్ అసలు సాంగ్స్ లేకపోయినా పెద్దగా పోయేదేం లేదు అనిపించింది. ఇమోషనల్గా కూడా హిట్ అండ్ మిస్లా అనిపించింది. ఆల్మోస్ట్ ఇమోషనల్ చేసేశాడు అన్నట్టే అనిపించినా అదంత ఇంపాక్ట్ఫుల్గా అయితే హిట్ అవ్వలేదు. ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. శర్వానంద్ చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. నరేష్ గారు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాక్షి అండ్ సంయుక్త వర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. సుదర్శన్ కూడా తనకున్న స్కోప్లో బానే నవ్విస్తాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఎంటర్టైనర్. కామెడీ, నరేష్ గారి ట్రాక్, శర్వానంద్ ఎనర్జీ బాగుండింది. ఇంతకీ మీరు ఏ సినిమాలు చూశారు? మీకు ఎలా అనిపించాయి? కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.